How about a highway for Zion till the rapture? అంటే నీ జీవితానికి ఒడిదడుకులు లేకుండా, ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ వెళ్ళాలంటే కొన్ని, ఇక్కడి నుంచి మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ట్రాఫిక్ టైంలో నువ్వు కొన్ని వందల సార్లు బ్రేక్లు వేస్తే కానీ అక్కడికి వెళ్ళవు. అదే హైవే అనుకోండి, 180 అలా పెట్టేసుకుంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. స్పీడ్ బ్రేకర్లు ఉండవు, ఏమీ ఉండవు. సో అలాగా దేవుడు సియోను విషయంలో, అంటే నీ విషయంలో జరగాలని కోరుకుంటున్నాడు. ఎన్ని రంగాల్లో? అన్ని రంగాల్లో కూడా. దిస్ ఈజ్ ద విల్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. ఎందుకు అంటే మనము చూచిన దాన్ని బట్టి మన మనస్సులు చింతపడి, డౌట్ పడి, భయపడి మరి నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంది, త్రోవను మార్చుకునే అవకాశం కూడా ఉంది. బికాజ్ వాట్ వీ సీ మూవ్స్ అస్, వాట్ వీ సీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అస్. ఒక్కొక్కసారి మన అంతరంగంలో ఉండేది మనం చూచేదాన్ని బట్టి కూడా మారిపోతాం. మనము చూచేదాన్ని బట్టి మనకి భయం వేసి ఒక నిర్ణయం తీసేసుకుంటాం. యు సీ వాట్ వీ సీ ఆర్ టేక్స్ అస్. ఆయన మొదట చేసిన మినిస్ట్రీలో ఆయన ఎక్కువ మందిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. హీ హీల్డ్ దెమ్, హీ రెస్టోర్డ్ దెమ్. అనేక మందికి చాలా రీతిగా వాళ్ళని తిరిగి బాగు చేశాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ రెస్టోరర్. సంబడి ఈస్ ఎ గ్రేట్ రెస్టోరర్. రైట్, లెట్స్ రీడ్ దిస్. 102వ కీర్తన మొదటి నుంచి, 102nd Psalm. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము. నాకు చెవి యొగ్గుము, నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. చూసారా, కష్టం వచ్చినప్పుడు ఏంటంటే యూ హ్యావ్ ఎ గాడ్. ఏదైనా ఒక జరగకూడదు నీ ఇంట్లో బయట నీకు ఒకవేళ భయం వేసి నువ్వు చూసిన దానికి నీకు జరిగిందనుకోండి, నువ్వు దేవుడిని అడగాల. హీ నోస్ ద హార్ట్స్. అందుకే దేన్నైనా విడిచిపెట్టాలి, కానీ దేన్ని విడిచిపెట్టకూడదు? ఫెయిత్. దావీదు అంటాడు, 1000 మంది పడిపోయినా 10,000 మంది పడినా అపాయము నా వద్దకు. లుక్ అట్ హిస్ ఫెయిత్. అంటే 1000 మంది పడిపోతున్నా అతని విశ్వాసం కదిలిందా? హీస్ నాట్ మూవ్డ్. 10,000 మంది పడినా అతని విశ్వాసం కదిలిందా? ఏం జరుగుతున్నా నేను క్షేమముగా పండుకొని నిద్రపోతాడంట. ఫెయిత్. లెట్ ఫెయిత్ గివ్ యూ పీస్ టుడే. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ద డెవిల్ హ్యాస్ ఎ వర్డ్, గాడ్ హ్యాస్ ఎ వర్డ్. ద డెవిల్ షోస్ యూ సంథింగ్, గాడ్ షోస్ యూ సంథింగ్. ఇన్ని వేల మంది ఇక్కడ ఇటువైపు పడిపోయినా అపాయము నా వద్దకు. షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ విల్ ఫాలో మీ ఆల్ ద డేస్. అంటే ఈ భూలోకంలో ఎవరికేం జరిగినా నా దేవుడు నా మార్గాలన్నీ క్షేమంగా ఉంచుతాను అంటున్నాడు. 102వ కీర్తన 23. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచెను. హీ వీకెండ్ మై స్ట్రెంగ్త్ ఇన్ ద వే, హీ షార్టెన్ మై డేస్. ఒక్కొక్కసారి నీకు తెలియదు, సడన్గా బలహీన పడిపో. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండేవాడిని, ఒకప్పుడు ఎంత అందంగా ఉండేదాన్నో, ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇలా అయిపోయాను. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసాను, నా దినములు కొద్దిపరచాను. కరెక్టే, దేవుని యందు వేచి ఉండే వారిలో నూతన బలం వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక కోణం చూపిస్తా. ఐ విల్ షో యూ అన్ అదర్ డైమెన్షన్. ఓకే, ఎ డార్క్ మూమెంట్ ఫర్ ఎ బిలీవర్ విల్ ఆల్వేస్ బ్రింగ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఇట్ కుడ్ బి యువర్ ఓన్ మెస్. నువ్వు చేసుకున్న సొంత పొరపాట్లు కూడా అయి ఉండొచ్చు. నువ్వు విశ్వాసి అయితే అందులోంచి మంచి భవిష్యత్తు వస్తుందంట. హీ వీకెండ్ మై స్ట్రెంగ్త్ ఇన్ ద వే. అదేంటిది నా బలం? ఒకప్పుడు ఎలాంటి బలం అంటుండే, నేను రాయితో గొలియాతుని చంపేశాను. ఐ కిల్ గొలియాత్ విత్ మై స్మాల్ స్టోన్ అండ్ నౌ ఐ బికేమ్ వీక్. అయినప్పటికీ అది ఎక్కడ పెడుతున్నాడు? దేవుని దగ్గర పెడుతున్నాడు. లుక్, దిస్ ఈజ్ మై డార్క్ మూమెంట్. నేను బలహీనుడు అయిపోయాను, ఏం చేయాలి? ఇప్పుడు ఇంతకుముందు యుద్ధాలు చేసి నేను ఐ వాజ్ స్ట్రాంగ్, ఐ యూస్ టు వర్క్ అండ్ బ్లెస్ ద లార్డ్ అండ్ వర్షిప్. నౌ ఐ బికేమ్ వీక్. హౌ కెన్ ఐ బ్లెస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? నా కుటుంబాన్ని ఎలా పోషించుకోగలను? హౌ కెన్ ఐ బి ఎ బ్లెస్సింగ్ టు ద కింగ్డమ్? దట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డేవిడ్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. నేను ఈలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములు ఉండును. చూసారా ఈ ప్రార్థన? చూడండి, దిస్ ఇస్ అ డిఫరెంట్ ప్రేయర్. డిప్రెస్డ్ అండ్ ఆల్సో హోప్ఫుల్. చూడండి, నేను ఇలాగూ మనవి చేసి తిన్న నా దేవా, నా దినముల మధ్య నన్ను తీసుకుపోకుము. హీ ఈస్ కేర్డ్. టేక్ మీ నాట్ అవే ఇన్ ద మిస్ట్ ఆఫ్ మై డేస్. నన్ను మధ్యలో తీసుకెళ్ళిపోక నాయన. నన్ను చూస్తే నేను ఈరోజు మోపు చచ్చిపోయేటట్టున్నాను. మై బాడీ ఈజ్ యాజ్ ఇఫ్ ఐ విల్ డై టుడే ఆర్ టుమారో. మళ్ళీ ఏమంటున్నాడు? నీ సంవత్సరములు తరతరములుండును. ఐ థింక్ ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ మేకింగ్ హిమ్ టు ప్రే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతకాలము, కొన్ని నిమిషాలు నీ సొంతంగా చేస్తావు.
తర్వాత పరిశుద్ధాత్మ టేక్ ఓవర్ చేసేసుకుంటాడు. ప్రభు ఆ వాగ్దానం ఇచ్చావు, ఇలా చేసావు. ఇనిషియల్లీ ఇన్ యువర్ పెయిన్, ఇన్ యువర్ డిప్రెషన్, వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్, యూ ప్రే pathetic prayer, you may pray, God take me away, but the Holy Spirit takes over and you end up a prophetic prayer, a joyful prayer, a strong prayer. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, he was telling like take me not away, and he's telling the years are throughout all generations. You see that? Okay, come on, చదువుదాం. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. You laid the foundation of the earth, and the heavens are the work of the hands. Carry on. అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. They shall perish but thou shall endure. చూసారా ఎలా అడుగుతున్నాడు, ఎలా ప్రార్థిస్తున్నాడు, రైట్. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడను. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. బట్ thou art the same. నేను అయిపోతున్నా కానీ నువ్వు అలాగే ఉంటావు, నీ సంవత్సరములకు అంతము. The years shall have no end. See, Lord, I am sick but you are the healer. ఎప్పుడైనా ప్రేయర్ చేశారు ఇలాగా? Did you pray like that? May your prayer change from today. Right. చదవండి. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ, యువర్ వీక్నెస్, సంథింగ్ ఈస్ బర్తింగ్ అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్. నా కష్టాల్లోంచి ఏదో ఒకటి పుడుతుంది అనండి. Every time you are weak, you are sick, you are broke, if you come to God, it will birth a new thing. Otherwise, that situation may kill you. ఒక్కొక్కసారి నీకు ఒక కష్ట పరిస్థితిలో నీ దేవుడు వద్దకు రాలేదనుకోండి, that sickness, that pain, that sin, that torture, that agony might swallow you. You get thoughts and you want to give up if you don't come to God and pray. ఇక్కడ ఈ బలహీనతల్లోంచి దావీదుకి ఏం చెప్తున్నాడు? దావీదు ఎవరు? ఆయన సేవకుడు, అవునా? మీరందరూ ఎవరు? ఆయన సేవకులే. యు ఆర్ హిస్ సర్వెంట్. అందుకే అంటాడు చూడండి, తన సేవకుడు కంట అతి లీస్ట్ ఏమవచ్చు, ఎవరన్నా మన ఇంటికి వస్తే ఏమీ ఖర్చు అవ్వంది, ఏంది? మంచినీళ్ళు. నాలో బలహీనుడు అంటే నా సేవకుల్లో ఎవరికైనా ఒకరికి మీరు ఒక గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే బహుమానం పొందుకుంటారండి. అంటే దేవుడు అలాగే ఇస్తే ఓకే, బహుమానం పొందుకుంటాం. కానీ నీతిమంతుడికి ఇవ్వాల్సిన నీతిమంతుడి రేంజ్లో ఇస్తే వారి బహుమానం పొందుకుంటావంట. అంటే ఏంటి? వాళ్ళు సేవకుడు, నువ్వు కూడా, వాళ్ళు ప్రవక్త, నువ్వు కూడా. యు సీ దట్? మేబీ గాడ్ హెస్ యూజ్డ్ యూ టు బికమ్ స్ట్రాంగ్. నీ విశ్వాసం పెరిగే వరకు దేవుడు అందుకే నేను ఎలా పెంచుతున్నాడేమో. లెట్స్ గో బ్యాక్. 102 Psalm 28 verse. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. దావీదు అంటున్నాడు, నేను బలహీనపడిపోయానేమో, మేబీ ఐ గాట్ వీక్, నౌ ఐ యామ్ బ్రోక్. లార్డ్, వాట్ యు వాంట్ మీ టు డూ? ఇప్పుడు ఏం చేయాలా? డోంట్ వర్రీ, ద నెక్స్ట్ జనరేషన్, ద సోలమన్ తర్వాత నీ పిల్లలు 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 ఏమవుతారంట? స్థిరపరచబడతారంట. అంటే నీ బలహీనతలోంచి నువ్వు దేవుని దగ్గర మొరపెడితే తరాల బలము కనపడుతుంది నీ పిల్లలకి. యు సీ దట్ నౌ. కొంతమంది అంటారు, నేను అంతా చేసేది నీ కొరకే కదరా అని అంటారు. లుక్ వాట్ ఈస్ బీయింగ్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎ వీక్నెస్. ఎవ్రీ టైమ్ యు గాట్ ఎ ప్రాబ్లమ్, టేక్ ఇట్ టు గాడ్. ఇట్ విల్ గివ్ బర్త్ టు సంథింగ్ పవర్ఫుల్ ఫర్ జనరేషన్స్. నీ దేవునిలో ఉండేదన్న సమస్యని కనుక నువ్వు తీసుకెళ్తే ఆ సమస్యను తరాల పాటు ఉండే బలముగా మారుస్తాడు దేవుడు. దావీదు అంటున్నాడు, నీ ఇప్పుడు చూడండి, ఇతను ఎంత కష్టపడి యుద్ధం చేసి ఆ శత్రువుని జయించి ఆ బంగారం వెండి తెచ్చి మందిరం కట్టాలి. కానీ ఇప్పుడు ఏమైంది? సొలొమోను కూర్చొని మంచి మంచి సామెతలు, మంచి మంచి జ్ఞానవాక్యాలు చెప్తే రాణులు, శేబదేశపు రాణులు, యుద్ధాలే దేవులేవు, మొత్తం అందరూ బంగారాలు బోళాలు వేసుకుని వచ్చి అధిక ధనవంతుడిగా చేసేసారంట. అంటే ఆ బలహీనతలోంచి ఏమొచ్చింది? తరాల బలం. ఆ తరాల బలంలోంచి ఎవరు వచ్చారు? నజరేయుడైన యేసయ్య వచ్చాడు. సో హిస్ వీక్నెస్ ఈస్ బర్తింగ్ జీసస్. ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్. అంటే దావీదు యొక్క బలహీనతలోంచి అత్యంత బలవంతుడైన ఎవరు వచ్చారు? యేసయ్య. You see now how God can shift your seasons. God is shifting somebody's seasons. Your set time has come today out of that weak time. His mercy will shift your weak time into a powerful time. Now, వచ్చు తరములు, అందరూ వచ్చు తరములు అనండి. చూడండి, అనేకులు దేవుని దగ్గరికి వస్తారు. మెనీ పీపుల్ కమ్ టు గాడ్ ఫర్ హీలింగ్. నాకు బాగాలేదండి. కొంతమంది ఆర్థిక సమస్యలు, కొంతమంది డిప్రెషన్, రకరకాల మంది వస్తారు. కరెక్టే. ప్రయాసపరి భారం మోసుకున్న సమస్య జనులారా నా వద్దకు. God invites everybody who is sick, who is broke, who is weak, who is hopeless, come unto me, I will give you rest. But he is a teacher. The power of the Holy Spirit. ఈ వరాలు ఎవరు ఇస్తారు? పరిశుద్ధాత్ముడే. కానీ పరిశుద్ధాత్ముడు ఎవరు? బోధకుడు. ఆయన మొదటి పని ఏంటంట? ఆయన బోధిస్తాడంట. He will teach you the fullness of God. So this is a topic the Holy Spirit wants to correct. నువ్వు దేనికోసమే వచ్చావు, కరెక్టే, కానీ అక్కడ ఆగిపోకూడదు. God is not only interested in you, but interested in your generations. దేవుడు అబ్రహాముని పిలిచి, అబ్రహామా నేను ఆశీర్వదిస్తా అనలే, నీ ద్వారా భూలోకములో అందరూ వచ్చి తరము వరకు ఏమవుతారంట? ఆశీర్వదించబడతారంట.
You see that now? God brings you. Don't stop there. Problem. Don't stop there. Yeah, God will give you, bless you, heal you. అక్కడ ఆగిపోవద్దు. You need to impact generations. That's how God want to, train you. Okay. చూద్దాం. ఆదికాండం 17:20. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపచేసేదను. అబ్రహాం ఒకరి గురించి బాగా బాధపడుతున్నాడు. దేవుడు అన్నాడు, నేను ఇస్సాకుతోటి నిబంధన చేస్తా. ఎందుకంటే ఇస్సాకు ఎవరు కొడుకు? సారా కొడుకు. ఇష్మాయేల్ ఎవరు కొడుకు? హాగర్ కొడుకు. అబ్రహాం వాస్ బీయింగ్ కన్సర్న్ మోర్ అబౌట్ ఇష్మాయేల్ rather than Isaac, because God said, I will bless Isaac. In his my covenant will come to pass. So his heart was towards Ishmael. అతను తన కొడుకే కదా. అందుకని దాని విషయమై ఏం చేస్తున్నాడంటే అబ్రహాము ప్రార్థన అనండి. అక్కడ బలహీనతలోంచి వచ్చాడా ఇష్మాయేల్? ఆశీర్వాదంలోంచి వచ్చాడా? బలహీనత. ఒక రకంగా చెప్పుకుంటే విశ్వాసము కానిదేంటి? పాపం. సో ఇక్కడ హగర్తో విశ్వాసంతో పోయాడా? అవిశ్వాసంతో పోయాడా? సో అది పాపమా కాదా? పాపం. సో ఇష్మాయేల్ ఎందులోంచి పుట్టాడు? You see that? So Ishmael was born out of his mistake, his mess. So he's more worried about, will God bless him or not? అందుకని అతని గురించి ప్రార్థన చేస్తున్నాడంట, ఇష్మాయేల్ గురించి. అయితే దేవుడు ఏమన్నాడో చూడండి. ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని, మామూలుగా కాదంట, అత్యధికంగా అతడు 12 మంది రాజులను కనును. అతనిని ఏం చేస్తాడంట? గొప్ప జనముగా చేస్తా. His name is God of Abraham, God of Isaac, God of Jacob forever. So you can't terminate or stop that name. So God is now answering his prayer for generations. అంటే ఏంటి? అబ్రహాం ఏమని ప్రార్థిస్తున్నాడు? ఇస్సాకుని తరతరములు ఆశీర్వదిస్తావు కదా, ఇష్మాయేల్ని కూడా అలా ఆశీర్వదించు. If God blesses, he will bless you for generations. Even a weak man, a sinner was blessed for generations. పాపం ఇష్మాయేల్ తప్పు చేయలేదు. తప్పు ఎవరు చేశారు? అబ్రహాం. కానీ ఇష్మాయేల్ కూడా ఆశీర్వదించాడు. యు సీ దట్ నౌ? అంటే ఐ హావ్ బ్లెస్డ్ హిమ్. ఆశీర్వదించి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా ఎలా విస్తరింపజేస్తాడంట? అతడు ఎంతమందిని కంటాడంట? 12 రాజులు. మరి ఎలా చేస్తాడంట? గొప్ప జనముగా. చూద్దాం ఇస్సాకు తరాల ఆశీర్వాదం చూద్దాం. ఆదికాండం 17:7. జెనసిస్ 17:7. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు. ఇది దేవుడి హృదయము. somebody is understanding his heart today. This is connected to the highway. So God is not just interested in you. If you are interested only in you, that is limited. నీకును నీ తర్వాతని సంతానమునకును దేవుడనై ఉండునట్లు. I will establish my covenant between me and thee and thy seed after thee in the generations. For what covenant? Everlasting covenant. And to be a God unto thee and to thy seed after. నీ తర్వాత నీ తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను ఎలా ఉంటుందంట? నిత్య నిబంధన. So if you have a heart like this, you will be careful about whom you will choose as a partner. అంటే నువ్వు చేసుకునే భర్త, భార్య, పిల్లల్ని ఎందులో పెంచాలా? ఇది ఎవరి హృదయం? సో అబ్రహాం ఆశీర్వాదం దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? సో దేవుడు ఎవరన్నా బ్లెస్ అయ్యాలంటే దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాడు? యు గెటింగ్ మీ నౌ? హీ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ ఫెయిత్ మోర్ దెన్ యువర్ ఫెయిత్. ఇస్సాకు చూడండి, నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో, ఏంటంట? తరములలో అనండి, తరములలో. యు నో వై ఎ కర్స్ ఈస్ గోయింగ్ ఫర్ 3-4 generations? బైబిల్లో ఉన్నట్టు శాపం ఎన్ని తరాలంట? 3 నుంచి. ఆశీర్వాదం 1000. A curse will go to 3-4 generations, but a blessing will go. What is a blessing? Faith is a blessing. Jesus is the blessing. So Jesus want to go for 1000 generations. That's the heart of God. So parents, not only focus on education, only చదువు. Education without faith is a Babylonian corrupted system. Marriage without faith is a Babylonian system. Earth and the fullness belong to God. భూమి దాని సంపూర్ణత యెహోవా. ఎందులోంచైనా దేవుని తీసేసావా? ఇట్స్ ఎ బాబిలోన్ సిస్టమ్. నౌ లెట్స్ గో టు సారా. మొదటి ఇష్మాయేలు, తర్వాత ఇస్సాకు, తర్వాత సారా. ఆదికాండం 17:16. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో. ఈమె నుంచి ఫ్యూచర్ లో ఎవరు వస్తారంట? రాజులు. ఎవరైతే నా తరాలు బ్లెస్ అవ్వాలో, నా తరాలు విశ్వాసంలో కోరుకుంటున్నారో
వాళ్ళ తరాలు ఎలా ఉంటారంట? రాజా. సంబడి ఈస్ గివింగ్ బర్త్ టు కింగ్స్ ఇన్ ద కమింగ్ డేస్. సీ హౌ గాడ్ బ్లెసెస్ యూ. జోసఫ్, ఆదికాండం 50:23, జెనసిస్ 50:23. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. ఆగండి, అబ్రహాం ఎన్ని తరాలు చూశాడు? 2 తరాలు. ఇస్సాకు 2వ తరాలు చూసుంటాడు. యోసేపు యొక్క పిల్లల్ని చూశాడు. ఎవరు యోసేపు పిల్లలు? మనస్సే, ఎఫ్రాయిం. రైట్. అయితే ఇక్కడ యోసేపు చూడండి, యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను, మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఓడిలో ఉంచబడి. ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, హీ విల్ మేక్ యూ సీ యువర్ ఫెయిత్ సీడ్ ఫర్ 3 to 4 generations. దేవుడిని ఆశీర్వదించాలంటే నీ విశ్వాస పిల్లల్ని తరాల పాటు నువ్వు చూసేటట్టు చేస్తాడంట దేవుడు. దట్స్ వాట్ గాడ్ లైక్స్. ఈ రోజు నుంచి ఈ ఆశ కొత్తగా మీ హృదయంలో పుట్టును గాక. అండ్ నౌ I want to add one more flavor to this before I go forward. Somebody say love. For years and years మనం మర్చిపోతాం. We don't love people. We hate. ఎవరైనా ఒక మాట అంటే చాలు మొహంలో పెట్టేసుకుంటాం. But I'm telling you, we hate people easily because ఎందుకు తెలుసా? దేవుడు లవ్ అని ఎందుకు అంటాడు తెలుసా? ఈ భూమి మీద ప్రతి ఒక్కడు ఇసుకించేవాడే. You see now, love. What is the key? I'm giving. ఒకసారి ఈజీగా ద్వేషించేయచ్చు. Don't hate. Sometimes God says, look, నేను యోధాను అలా పెట్టుకున్నాను నా దగ్గర, నా టైం వచ్చే వరకు ఏం చేయలే. I have loved Judah. Only faith people can love Judah. వీడు ఎలాంటోడు, వీడు అన్ఫెయిత్ఫుల్, కట్, వీడు కట్, వాడు కట్. నో, జీసస్ కట్ చేశాడా? కట్ చేయలే. ఎందుకు? యు హ్యావ్ టు లవ్. కావాలని ఆ ద్వేషించేవాడు, నీ గురించి వెనకాల మాట్లాడేవాడు, నిన్ను తిట్టేవాడు, నిన్ను పక్కన నీ చుట్టుపక్కల పెట్టి ఆ మాటలు నీకు చక్కగా వినిపిస్తాడు కూడా, నీ ఫీలింగ్స్ చూద్దామని. నేను ఎన్నో వెళ్ళిపో, ఎడారిలోకి కూడా వస్తాయి నీకు ఆ మాటలు. ఎలాగొస్తాయి? హృదయంలో వచ్చి తలంపులు తట్టుకోలేవు అనమాట. యు సీ నా హేట్రెడ్. సో దేవుడు అందుకే మనిషి ఎలా జీవించాలంట? విశ్వాసంతో. నీ సొంత సహోదరుని ద్వేషిస్తావు, తల్లిని ద్వేషిస్తావు, తమ్ముడిని ద్వేషిస్తావు, అక్కని ద్వేషిస్తావు, పక్కింటోడు, వాడు, శత్రువులు, ఇంక జనాల్ని. ఐఎమ్ గివింగ్ యూ ద కీ టు లవ్. రాసుకోండి, కీ టు లవ్. జగత్ పునాది వేయకమునిపే వధింపబడిన ద ల్యాంబ్ వాస్ స్లెయిన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. సో దెర్ ఈస్ ఎన్ ఇన్సూరెన్స్ కవరేజ్, ద బ్లడ్ ఆఫ్ జీసస్. That means it covers every human being that comes into the planet. The lamb was slain. So love everybody. Jagat punadi vekamunupu vadimpadina. So everyone that ever will come or who came should be loved. Andarni balheenuga chesadu, avuna kada? Andike vaadu iskistadu. Evarni bharinchalevu nu. Andike neetimandu ela jeevinchalanta? Viswasam. You need to live by faith to love them. You need to only live by faith. Without faith you cannot. God loves you more than anybody అనే ఫెయిత్తో ఉండాలి. దేవుడు యేసయ్యతో ఒక మాట అన్నాడు, నా ప్రియ కుమారుడా నేను నిన్ను ప్రేమించుచున్నాను అనబడ్డది స్వరం. ఎందుకు? అక్కడ ఉండే వాళ్ళందరూ ద్వేషించి రాళ్ళతో కొట్టి చంపేద్దామని చూస్తారు. ఆ ద్వేషాన్ని అధిగమించి వాళ్ళని ప్రేమించాలంటే నా ప్రేమను ఎప్పుడు నీ హృదయంలో నింపుకుంటూ ఉంటేనే వాళ్ళని ప్రేమించగలరు. You should always be filled that God loves you. God told Jesus, he is my beloved son, I love him. Only based on the love of Father you can give the love to people. You're getting me now? నీ గిన్నె నిండి పొర్లి వాళ్ళని ప్రేమించాలంట బై ఫెయిత్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? ఏమవుతుందంట? లవ్ షోస్ యూ ద ఫ్యూచర్. యోహాన్ తీయండి. ఎనీవన్ హూ హేట్స్ హిస్ నైబర్ ఈజ్ ఇన్ డార్క్నెస్. ఓకే, 1 యోహాను 2:15. తన సహోదరుని ప్రేమించువాడు ఎందులో ఉన్నాడంట? వెలుగులో ఉన్నాడు. ఆయన యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, మనము కార్ లైట్లు ఎందుకు వేసుకుంటాం? ముందు ఏముందో చూడడానికి. రాత్రి పగల అవసరం లేక కనపడతాయి కళ్ళు కాబట్టి. యూ క్యాన్ సీ ఇన్ ద లైట్, బట్ ఇన్ ద డార్క్నెస్ యూ కెనాట్ సీ ద ఫ్యూచర్, యూ కెనాట్ సీ ద రోడ్ అహెడ్. సో యూ పుట్ యువర్ లైట్స్ ఆన్ ఫర్ ఎ బైక్ ఆర్ బైసికల్ ఆర్ ఎ కార్ సో దట్ యూ కెన్ సీ వాట్ ఈస్ అహెడ్ అండ్ దెన్ గో. లవ్ మేక్స్ యూ సీ ద ఫ్యూచర్. హేట్రెడ్ విల్ ఓన్లీ మేక్ యూ సీ నౌ అండ్ బీ సెల్ఫిష్. ద్వేషము ఇప్పుడు పరిస్థితిని చూసి వాడి దగ్గర లాక్కొని వీడిని మోసం చేసి వాడి దగ్గరది ఆస్తి గురించి కొట్లాటలో అసూయలు ఇప్పుడు గురించి కొట్టుకుంటా ఉంటారు. హేట్రెడ్ లిమిట్స్ యూ, లవ్ గివ్స్ యూ ఫోర్ సైట్. సరే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు జోసెఫ్. యోసేపు ఏమంటాడో తెలుసా? 11 మంది ద 11 brothers ఆఫ్ జోసెఫ్ లవ్డ్ హిమ్ ఆర్ హేటెడ్ హిమ్. 11 మంది యోసేపు సహోదరులు యోసేపుని ప్రేమించారా, ద్వేషించారా? యోసేపు వారిని ప్రేమించాడా, ద్వేషించాడా? కదా, రైట్. కాబట్టి ఇప్పుడు సీ ద బ్లెస్సింగ్ నౌ. జెనసిస్ 50:24-26. ఆదికాండం 50:24-26. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను. ఏం చేశాడంట? సహోదరులను చూసి నేను, కానీ వారి సహోదరులు ఏం చేశాడు? ప్రేమించాడు. వారు ఏం చేశారు? ద్వేషించారు. ప్రేమ ఏం చూపిస్తుంది? ఇట్ షోస్ యూ ద ఫ్యూచర్. లుక్ అట్ హిమ్. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను. లవ్ షోస్ యూ ద ఫ్యూచర్. హేట్రెడ్ ఇస్ సెల్ఫిష్ అండ్ యు విల్ బి లిమిటెడ్ హియర్. You cannot see what's in the future.
ఓకే, లెట్ us see. తన సహోదరుని చూచి నేను చనిపోవచ్చున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవును అని చెప్పాను. ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత జరిగేది చూశాడు యోసేపు. He saw because he loved. Love shows you the future. Come on, carry on. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని You చూడవచ్చును. see, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. చూసారా, అందుకనే ఐగుప్తు తీసుకెళ్ళాడు. ఇతను ఫోర్సైట్ ని, అతని ఎముకల్ని తీసుకెళ్ళడానికి. You see now how he loved his brother and he could see what God is doing in their life. He said, he will redeem you and carry my bones. He will surely అన్నాడు కదా, ఏమన్నాడు? He will surely, go back to 25. God will surely visit you. He will carry you and give the promised land. Every love person is a prophet. Every jealous person, hatred person will only make decisions based on what is now, and he will fall. You're getting me now? So every time something comes you to hate, control yourself. Somebody is becoming a prophet today. Love shows you what? The future. Lord, ఇప్పుడు దాకా నేను నా కోసమే అనుకున్న పిల్లలు చూసే హృదయం నీదయా. ఒక నిబంధన చేసుకుని మేక్ ఎ డెసిషన్. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ మేక్ ఎ డెసిషన్. అండ్ లార్డ్, ఐ విల్ సర్వ్ యూ, ఐ విల్ లవ్ యూ, ఐ విల్ ట్రైన్ మై చిల్డ్రన్. ఇప్పుడు నుంచి నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసి నీ తరాల పాటు వారికి అలాగే చేస్తాడంట. హీ విల్ డూ దట్ ఇన్ దర్ లైఫ్. మేక్ ఎ డెసిషన్. దిస్ ఇస్ ద లార్డ్స్ హార్ట్. ఇదిగో వ్యాధి అనే కాడిని, అయ్యా బూతులు అనే కాడి, కోపం అనే కాడి, వాట్ ఎవర్ యోక్, వ్యాధి, గడ్డితనం, పితరుల శాపం, బ్రేక్ ఇట్ ఓ లార్డ్. దరిద్రం అనే కాడి, ప్రతి కాడిని నీవు విరగ్గొట్టి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా వాళ్ళని తీర్చిదిద్ది, ఇదిగో ప్రభువా తరాల పాటు వెళ్ళేటట్టు వారు నిబంధన చేసుకున్నారు కాబట్టి, వారి పిల్లలకి అలా ట్రైనింగ్ ఇచ్చి నడిపిస్తారు కాబట్టి, ఇగో వారు ప్రేమించు వాళ్ళు వారే చేసి భవిష్యత్తును చూసేవారుగా వారిని చేసి, ఈ రోజు నుంచి ఇదిగో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా వారిని ఆశీర్వదించి, అదే ఆశీర్వాదము రాకడ వరకు వారి తరాల్లో నిలబెట్టమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.